ఈ రోజు మనం ESP32 క్యామ్ మాడ్యూల్ యూస్ చేసి ఒక చిన్న మినీ కెమెరాని అయితే మనం డిజైన్ చేద్దాం. ESP32 is a compact low power camera module. సో దీన్ని యూస్ చేసి మనం చాలా ప్రాజెక్ట్స్ డెవలప్ చేయొచ్చు. అలానే ఒక వైఫై కార్డ్ ని డిజైన్ చేసి ఆ వైఫై కార్డ్ ఫ్రంట్ ప్యానెల్ లో ఈ ESP32 క్యామ్ మాడ్యూల్ ప్లేస్ చేసినట్లయితే సో మన వీడియో రికార్డింగ్ అంతా కూడా ఫ్రంట్ ఆ కార్డ్ డైరెక్షన్ ని దాని యొక్క మూవ్మెంట్ ని కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు. దీన్ని వైర్ తో కనెక్ట్ చేసి వీడియో చూడాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ కంప్లీట్లీ వైర్లెస్ వీడియో మానిటరింగ్ సిస్టమ్ అండ్ దీనికి సంబంధించి చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ESP32 లో ఇన్బిల్ట్ వైఫై అండ్ బ్లూటూత్ కంట్రోలింగ్ కూడా మనకు ఉంటుంది. ఫేస్ డోర్ లాక్ సిస్టమ్స్ మనం డిజైన్ చేయొచ్చు. ఎలా అంటే ఫేస్ రికగ్నిషన్ అన్నమాట. మనం ఇంటికి ఎంటర్ అవగానే డోర్ పక్కనే ఈ కెమెరా మాడ్యూల్ ఇన్బిల్డ్ చేసి దీన్ని ప్రోగ్రామింగ్ చేసి సర్క్యూట్ డిజైన్ చేసాం అనుకోండి ఒక సిస్టమ్ ని. సో ఎప్పుడైతే మనం డోర్ దగ్గరికి వచ్చామో ఆటోమేటిక్ గా మన ఫేస్ ని రికగ్నైజ్ చేసి డోర్ అనేది అన్లాక్ అవుతుంది. అండ్ దీని ESP32 క్యామ్ మాడ్యూల్ లో మనం ప్రోగ్రామింగ్ డంప్ చేయాలి అన్నా మనకి రిక్వైర్మెంట్స్ ని మనం ఫుల్ఫిల్ చేయాలన్నా వీ మస్ట్ నీడ్ దిస్ UART TTL ప్రోగ్రామర్. సో దీన్ని యూస్ చేసి మాత్రమే మనం ఈ ESP32 క్యామ్ మాడ్యూల్ ప్రోగ్రామ్ అంతా కూడా డంప్ చేయగలం. UART మీన్స్ యూనివర్సల్ అసింక్రోనస్ రిసీవర్ ట్రాన్స్మిటర్. UART ఎందుకు యూస్ చేస్తామంటే సీరియల్ డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ ఎలక్ట్రానిక్ డివైసెస్. ESP32 లో ప్రోగ్రామ్ చేయాలంటే Arduino IDE టూల్ అయితే మనం యూస్ చేస్తున్నాం. సో మన రిక్వైర్మెంట్స్ అంతా కూడా ప్రోగ్రామింగ్ లో డిజైన్ చేసి ఆ ప్రోగ్రామ్ ని UART యూస్ చేసి మన ESP32 లోకి డంప్ చేస్తాం అనమాట. ఇది మన ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ లో వైఫై నేమ్ SSD అంటే మీన్స్ మన వైఫై నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము అండ్ పాస్వర్డ్ వచ్చేసి దీని కింద మెన్షన్ చేస్తున్నాము. సో వన్స్ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కంపైల్ అయిపోయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న కనెక్షన్స్ వైజ్ మనం కనెక్ట్ చేసుకోవాలి. వన్స్ కనెక్షన్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ వెరిఫై చేసి డైరెక్ట్ గా అప్లోడ్ చేసేస్తాం. వన్స్ అప్లోడింగ్ ఫినిష్ అయిన తర్వాత ఇక్కడ మీకు సీరియల్ మానిటరింగ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఆ సీరియల్ మానిటరింగ్ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే కింద IP అడ్రస్ జనరేట్ అవుతుంది. సో ఏ IP అడ్రస్ అయితే పర్టికులర్ గా మనకి జనరేట్ అవుతుందో ఆ IP అడ్రస్ తో మన మొబైల్ లో లాగిన్ అవ్వాలి. డైరెక్ట్ గా ఇక్కడ మీరు చూడొచ్చు రిజల్ట్ ఎలా ఉంది అన్నది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తున్న నంబర్ కి అయితే కాల్ చేయండి. ఇన్ కేస్ నంబర్ అవ్వకపోతే మెయిల్ ఐడి అయితే నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను. సో మెయిల్ ఐడికి మీరు డైరెక్ట్ గా మెయిల్ చేయండి. మై నేమ్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.